ఏంటి సార్ ఇప్పుడేగా ఊరి నుంచి వచ్చారు? మళ్ళీ ఊరు వెళ్తున్నారా ఏంటి? ఇద్దరిని ఊరికి పంపేస్తున్నాను. ఊరికి అర్థం కాలేదు సార్. అంజీ సత్యల ప్రాబ్లం. వాళ్ళు తన్నులు తిన్న విషయం నీకు తెలీదు. నువ్వు నాతో ఏం చెప్పక్కర్లేదు. వద్దు, నేనే చూసుకుంటాను. రండ్రా, మీకోసమే వెయిట్ చేస్తున్నాను. పెట్టే బేడ సర్దిస్తున్నాయి, తీసుకుని ఊరు వెళ్ళిపోండి. బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. ఇక మీద మీతో కలిసి ఉండడం కుదరదు. సత్య, నీకు బుద్ధి లేదు? చూడండి, మీరిద్దరూ ఖాళీ చేసి వెళ్ళిపోండి. లేదంటే చెప్పండి, నేను బాల వెళ్ళిపోతాం. మమ్మల్ని క్షమించా అశోక్. ఇక మీద ఇలాంటి తప్పులు చేయ. నువ్వేం మాట్లాడుకో. వాళ్ళని వేరే చోటు చూసుకోమను. మిమ్మల్ని వదిలి వాళ్ళు ఎక్కడికి పోతారు? అది నాకు అనవసరమైన విషయం. ఇక మీద వాళ్ళు ఎలాంటి తప్పు చేయరు సార్. ప్లీజ్ సార్. సరే, నీకోసం వదిలేస్తున్నాను. బాల, ఇంకో విషయం, నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఇక్కడే ఉండాలి. ఓకే? చెప్పకూడదని చెప్పినా చెప్పేశాడ్రా. తూ రాసిన ఈ లెటర్ వాడి తలరాతనే మార్చబోతుంది. ఇంతవరకు మీరు చేసిన ఏ పని బాలాన్ని ఇబ్బంది పెట్టలేదు. కానీ ఇప్పుడు చెయ్యబోయేది వర్కౌట్ అవుతుందని నా మనసు చెప్తోంది. ఎందుకంటే ఆ మంజు వాళ్ళ చిన్నయ్య చాలా డేంజర్ అయిన వ్యక్తి. హాయ్ మంజు. నీకు గొలుసు ఎక్కడ దొరికింది? నాకు దొరకలేదు, ఎదురింటి బాల అంకుల్ కి దొరికింది. ఆయనే ఇచ్చారు. పోగొట్టుకుని ఈ కాలు గొలుసుని తెచ్చిచ్చిన వాళ్ళని జీవితాంతం మర్చిపోనని ఎవరో అన్నట్టు గుర్తే. ఊరుకోదనా? నువ్వు హోంవర్క్ చేసావా? లేదు. పద చేద్దు గాని. ఏంటి మంజు ఆశ్చర్యంగా ఉంది? ఈ రోజు నీకై నువ్వే లేచావు? ఏం లేదు, కళ. కళ? మంచి కళ, పేడ కళ? తెలియలేదు వదినా. తెల్లవారుజామున కళస్తే తప్పకుండా ఫలిస్తుంది. వచ్చేవాడిని చూస్తుంటే కొరియర్ వాడిలా ఉన్నాడే. కరెక్ట్, కొరియర్ వాడే. లెటర్ వాళ్ళ అన్నయ్య చేతికిస్తున్నాడు. బాలా బాలా, మేమిద్దరం ఫోటోలు తీసుకోగా మిగిలింది ఒక స్నాప్. అది నిన్ను ఫోటో తీస్తున్నావు. పట్టుకుని నాకెందుకు సార్ ఫోటో? నిలబడు, ఏం పర్వాలేదు. త్వరగా తీయండి సార్. అలాగే ఎనవై చూస్తున్నావు. అది ఎంత అందంగా నవ్వుతున్నాడో. బాలా, కింద నా పువ్వుని కొంచెం పైకెత్తి పట్టుకో. చిన్న అంటే మొహం కాస్త పైకెత్తి ఓ రొమాంటిక్ లుక్ ఇవ్వు చూద్దాం. ఆహాహాహాహా, ఏం లుక్ ఇచ్చావు. చెప్పరా? థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదిగో బయలుదేరుతున్నాను. బాలా, ఏంటి ఏంటో చెప్పండి సార్. ఏదైనా సంతోషమైన విషయమా? చెప్పండి సార్. ఏంటో చెప్పండి సార్. నీకు ఉద్యోగం దొరికింది. ఉద్యోగం నాకా? ఎస్. నిజమే సార్. తీసుకుంటారా? ఇది పట్టుకోరా. పట్టుకోండి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.
థ్యాంక్ యూ సార్. మీకు కూడా థ్యాంక్స్ సార్. పట్టుకో. పట్టుకోదండి, థ్యాంక్ యూ సార్. సార్ మీకు పట్టుకోదండి. రేయ్, థ్యాంక్ యూ సార్. ఇవాళ సాయంత్రం నువ్వు మా అందరికి పార్టీ ఇస్తున్నావు. నేను పార్టీ దిగులు పడకు, డబ్బు నేను ఇస్తానులే. రేయ్, సాయంత్రం అందరం సుందరంగా షాప్ దగ్గర కలుద్దాం. అర్ధరాత్రిలో ఈ సప్పుడేందయ్యో, అర్ధరాత్రిలో ఈ సప్పుడేందయ్యో, పిల్ల అర్ధరాత్రిలో ఈ సప్పుడేందయ్యో, యాడా యాడా అది యాడా పిల్ల. మల్లె తోట ఎనక అస్మాట మొదలు, ఇక ఆ ఛాన్స్ నాకెప్పుడు, అరే నా వయసు ఊగేనందుకో. అర్ధరాత్రిలో సప్పుడేందయ్యో, అరే ఆడ ఆడ అరే ఆడే మావా. ఆడ ఈడ ఈడ ఆడ చుక్కుంది బాడీ నొప్పే కన్నా సమ్మగుండు ముందు తీసి చంపమోక, అరే అంతలోనే సరిపోక. ఓరి అది చిన్న ముళ్ళు, నే దాచి ఉంచ పెద్ద ముళ్ళు. ఏది ఆ వెన్న పన్ను, నే రాశ కాస జాము. అరే కథలన్నీ ఎరుకేలే నగరాలు సైజు, ఆడేసి ఆడేసి అందాలు అరిగిస్తదా. అర్ధరాత్రిలో ఇష్టపడిందమ్ము, అరే ఆడ ఆడ అరే ఆడే మావా. అర్ధరాత్రిలో ఇష్టపడిందమ్ము. అరే ఆడ ఆడ అరే ఆడే మావా. మల్లె తోట ఎనక సినిమా ఆట మొదలు. ఇక ఆ ఛాన్స్ నాకెప్పుడు, అరే నా వయసు ఊగేనందుకో. అది యాడ యాడ అది యాడ. రేయ్, ఏంట్రా ఇది? ఏరా, నా చెల్లెలికి లవ్ లెటర్ రాస్తావా? మా వాడిని ఎందుకు కొడుతున్నావు? ఆ? ఎందుకు కొడుతున్నావు? నువ్వెవడ్రా మధ్యలో? ఎందుకేరా? ఎందుకే? ఏరా, ఎంత ధైర్యం ఉంటే లవ్ లెటర్ రాస్తావు? నీ ప్రాణాలు తీకుండా వదలరా? విజయ్, నేను చెప్పేది విను. నువ్వు అనవసరంగా తొందరపడుతున్నావు. బాల మీద ఏ తప్ప ఉండదు. అరచి, నీకు కూడా ఓ చెల్లుండి ఇంత అసహ్యంగా లవ్ లెటర్ రాస్తే చూసి ఊరుకుంటారా? పోరా! ఏయ్, తొందరపడకు. రేయ్, నీ ఇంట్లోనే వాడు ఉంటున్నాడు. రేపట్లోగా ఖాళీ చేయకపోతే మీ అందరిని నరికేస్తా. రేయ్, ఎవరా మీరంతా? వాడి ఫ్రెండ్సా? ఇలాగే వాడి వెనకేసుకొస్తే మీ అంత చూస్తాను. మీ కాళ్ళు చేతులు నరికేస్తాను. అర్థమైందా? వీడి అంతటిని కూడా వదలను. ఏంటిదంతా అసహ్యంగా లేదు? ఈ నా కొడుకు ఏం చేశాడు తెలుసా మీకు? నాకు తెలుసురా. తెలిసి కూడా ఊరుకుంటున్నారా? ఈ లొచ్చల కొడుకు. ఏంటి సరేనా తొందర గారు, ఏంటింత చండాల పని చేశాడు? మీరంతా అతను ఎంత బాగా చూసుకుంటున్నారు. మేం కాబట్టి వదిలేసిపోతున్నాం. అదే ఇంకెవరన్నా ఇంటే నా చెల్లెలు చెడ ఏంటయ్యా ఇదంతా? బాలా, నువ్వు రాసావా? చెప్పు బాలా, నువ్వు రాసావా? రాశాను సార్, కానీ నేను ఎవరికో మేము అవునా బెర్రోడు అనుకున్నావా? సుందరం గారిని అశోక్ ని గడ్డు రోడ్ లో తలంచుకునేలా చేస్తా. మేమంతా నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని బాలా 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 నీకేం కాలేదు కదా? లేదు, నాకేం కాలేదు. ఏ మిస్టర్, డు యు హావ్ ఎనీ సెన్స్? దిస్ ఇస్ ది వే టు క్రాస్ ది రోడ్. సారీ అండి, చూసుకోలేదు. నీకేమైనా అయ్యుంటే బుద్ధుందా? కాలేజ్ టైం అయింది, బయలుదేరదాం. సరే వెళ్దాం పద.